ఒక బ్రేవ్ అండ్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ ఇన్నోసెంట్ అయిన కానిస్టేబుల్ కి ప్రపోజ్ చేస్తుంది. సూర్య ఒక హ్యాండ్సమ్ కానిస్టేబుల్ అయితే సంధ్య ఒక అందమైన అమ్మాయి ఎస్ఐ. సూర్య సంధ్య అంటే ఒకళ్ళు రాత్రి ఒకళ్ళు పగలు. మరి అలాంటి వాళ్ళిద్దరికి అసలు లవ్ స్టోరీ ఎలా స్టార్ట్ అయింది, చివరికి ఏమైంది అనేది ఈ స్టోరీలో చూద్దాం. ఇక స్టోరీలోకి వెళ్తే బీహార్ నుంచి సంధ్య వాళ్ళ అమ్మ ఆంధ్రాలో ఉన్న సంధ్యకి మార్నింగే కాల్ చేసి మాట్లాడుతుంది. జ్యోతిష్యుడు ఫోన్ చేశాడు బేటా, ఈ సంవత్సరం నీకు పెళ్లి గడియలు వచ్చాయంట అని అంటుంది. అప్పుడు సంధ్య, వాడు ప్రతి సంవత్సరం చెప్పేదేగా, కొత్తగా ఏమన్నా ఉంటే చెప్పు. జల్దీ లేచి స్నానం చేసి గుడికి వెళ్ళు బేటా. గుడికి కోరికలు తీరే వాళ్ళు వెళ్తారు, తీరని కోరికలున్న వాళ్ళు కాదు. అరే జల్దీ జావో బేటా, పుణ్యకాల్ మే. అప్పుడు సంధ్య, ఠీకే మే తుమ్కో షామ్ కో ఫోన్ కరుంగా. అలా అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. నెక్స్ట్ బెడ్ మీద నుంచి తొందరగా రెడీ అవ్వి పోలీస్ డ్రెస్ వేసుకుని పోలీస్ స్టేషన్ కి బయలుదేరుతుంది. సూర్య సంధ్య ఇద్దరు ఒకే స్టేషన్ లో పనిచేస్తారు. సంధ్యకి సూర్య అంటే చాలా ఇష్టం, కానీ సూర్యకి తెలియదు సంధ్య లవ్ గురించి. ఆ రోజు చాలా మంచి రోజు అని చెప్పి సంధ్య సూర్యాని పిలిచి ఈ రోజు సాయంత్రం గుడి దగ్గర కలాలి, సాయంత్రం తొందరగా రా అని చెప్తుంది. సూర్య సరే మేడం వస్తాను అని చెప్పి ఏదో కేసు విషయం అనుకుని వెళ్ళిపోతాడు. అలా ఆ రోజు ఈవినింగ్ అయింది. సూర్య సంధ్య ఇద్దరు టెంపుల్ దగ్గరికి వస్తారు. సూర్య ఒక బైక్ మీద వస్తాడు, సంధ్య పోలీస్ జీప్ లో నుంచి దిగుతుంది. అప్పుడు సంధ్య డైరెక్ట్ గా తన లవ్ గురించి సూర్యకి చెప్పేస్తుంది. సూర్య, నేను నీకు చాలా రోజులుగా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను, బట్ చెప్పాక నువ్వు ఎలా రియాక్ట్ అవుతావా అని భయంతో చెప్పలేకపోతున్నాను. అవునా, ఏంటి మేడం అది? అది ఇంక చెప్పేస్తాను సూర్య, నా వల్ల అవ్వట్లేదు. నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఐఎమ్ ఇన్ లవ్ విత్ యూ. అలా అనగానే సూర్య షాక్ అయ్యి, ఏంటి మేడం మీరేం చెప్తున్నారు, మీరు నన్ను లవ్ చేయడం ఏంటి, మీరేమైనా ప్రాంక్ చేస్తున్నారా అని నవ్వుతాడు. నేనేం ప్రాంక్ చేయట్లేదు, అలాగే అబద్ధం కూడా చెప్పట్లేదు. నేను చాలా సీరియస్ గా చెప్తున్నాను. ఐ లవ్ యూ. అప్పుడు సూర్య, ఏంటి మేడం మీ స్టేటస్ ఏంటి, నా స్టేటస్ ఏంటి, మీ కింద నాలాంటి వాళ్ళు 10 మంది పనిచేస్తారు, ఆ 10 మందిలో నేను ఒక్కడినే, అలాంటిది మీరు నన్ను లవ్ చేయడం ఏంటి అని అంటాడు. దానికి సంధ్య, లవ్ అనేది పెద్ద పెద్ద స్టేటస్ల నుంచి, డబ్బు నుంచి రాదు సూర్య, అది మనసులోంచి వస్తుంది. మేడం సూర్య సంధ్య అంటే ఒకళ్ళు ఉదయం ఇంకొకరు సాయంత్రం, మన పేర్లులాగే మనం కూడా కలవలేమండి. అవి రెండు ఉంటేనే కదా సూర్య డే అనేది కంప్లీట్ అవుతుంది. అయినా నా స్టేటస్ గురించి ప్రాబ్లం అయితే ఈ జాబ్ వదిలేయడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. దానికి సూర్య, ఏంటి మేడం మీరు ఏం మాట్లాడుతున్నారు, జాబ్ వదిలేయడం ఏంటి, నాకేం అర్థం కావట్లేదు, నాకు కొంచెం టైం కావాలి. ఓకే సూర్య, టేక్ యువర్ టైం బట్ మేక్ ఇట్ ఫాస్ట్. అలా అని చెప్పిన తర్వాత ఇద్దరు వేరు డైరెక్షన్స్ లో వెళ్ళిపోతారు. అప్పటి నుంచి స్టేషన్ లో వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకోవడం, నవ్వుకోవడం జరుగుతూ ఉంటుంది. సూర్య సంధ్య దగ్గర కొన్నిసార్లు నవ్వుతూ ఉంటాడు, కొన్నిసార్లు ఏం మాట్లాడకుండా అలా మౌనంగా నిలబడిపోతూ ఉంటాడు. సంధ్యకి ఏం చెయ్యాలో ఏం మాట్లాడాలో అర్థం కాదు. అలా కొన్ని రోజులు గడుస్తాయి. ఒకరోజు సంధ్య సూర్యతో నవ్వుతూ మాట్లాడుతుంటే సూర్య అక్కడి నుంచి సడన్ గా లేచి వెళ్ళిపోతాడు. అప్పుడు సంధ్యకి ఏం చేయాలో అర్థం కాదు. సూర్య మనసులో ఇలా అనుకుంటాడు, అసలు మేడం స్టేటస్ ఏంటి, నా స్టేటస్ ఏంటి, నేను ఇలా ఎందుకు చేస్తున్నాను అని తనలో తాను అనుకుంటూ ఉంటాడు. అలా 1 year గడుస్తుంది. అలా ఒక రోజు స్టేషన్ లో ఎవ్వరూ లేనప్పుడు సంధ్య సూర్యాని తన రూమ్ లోకి పిలిచి, ఇంకెంతకాలం వెయిట్ చేయాలి సూర్య, 1 year అయింది, ఇంట్లో పెళ్ళంటున్నారు, ఏదో ఒకటి చెప్పు. అప్పుడు సూర్య ఇలా చెప్తాడు, మేడం నేను మీకు ఒక విషయం చెప్పాలి. నేను కానిస్టేబుల్ ట్రైనింగ్ కి రాకముందు నేను నా మరదలు మేఘన లవ్ చేసుకున్నాం, ఇంట్లో పేరెంట్స్ని కూడా ఒప్పించుకున్నాం. కానీ నేను ట్రైనింగ్ అయిపోయి ఇంటికి వెళ్ళిన తర్వాత మా మేఘన ఈసారైనా వస్తుందా, మళ్ళీ ట్రైనింగ్కి వెళ్ళాలా, అసలు నీకు ఈ కానిస్టేబుల్ వస్తుందా అని మాట్లాడేది. నేను వెయిట్ చే మేఘన, ఈసారి కన్ఫర్మ్ గా వస్తుంది అని చెప్తూనే ఉండేవాడిని. అలా 2 years గడిచిపోయింది. మేఘన ఒక రోజు మా ఇంటికి వచ్చి, ఇంక నా వల్ల కావట్లేదు బావా, ఈ ట్రైనింగ్ అవి మానేసి ఏదైనా జాబ్ చూసుకో అని అడిగింది. మా నాన్న కూడా ఇంకెన్నాళ్ళు చూస్తాడు, ఏదో ఒకటి చేసేసుకో, వెయిట్ చేయొద్దు అని అంటున్నాడు అని చెప్పింది. ఆ మాటలకి నాకు బాగా కోపం వచ్చి, నేను పోలీస్ అవడమే నాకు ముఖ్యం అని కోపంతో వెళ్ళి, మీ నాన్నకి నీకు నచ్చినోడిని పెళ్లి చేసుకో అని గట్టిగా అనేసరికి మేఘన అక్కడి నుంచి వెళ్ళిపోయి వేరే వాడిని పెళ్లి చేసుకుంది మేడం. తర్వాత నేను ట్రైనింగ్ కంప్లీట్ చేసుకుని కానిస్టేబుల్ జాబ్ లో జాయిన్ అయ్యాను. కానీ అప్పటి నుంచి నాకు ఎందుకో ఈ పెళ్లి మీద, ఈ లవ్ మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేదు మేడం. దానికి సంధ్య, ఎప్పుడో జరిగిన దానికి ఇప్పుడు ఎందుకు అలా మాట్లాడుతున్నా? అసలు ఎస్ఐగా నేను ఇక్కడికి రాకముందు నా లైఫ్ లో జరిగిన సంఘటనకి నేను మళ్ళీ లైఫ్ లో ప్రేమ పెళ్లి లాంటివి పెట్టుకోకూడదు అనుకున్నాను, కానీ నువ్వు నా లైఫ్ లోకి వచ్చావు కదా అని తన ఫ్లాష్ బ్యాక్ చెప్తుంది. నేను కానిస్టేబుల్ గా బీహార్ స్టేషన్ లో పనిచేసేటప్పుడు నా పై అధికారి రాథోడ్ రాజ్ నాపై అసభ్యంగా ప్రవర్తించేవాడు. నేను ఏదైనా కేసు గురించి మాట్లాడడానికి వెళ్లేటప్పుడు నాపై దుర్బుద్ధితో చూసేవాడు. ఒకసారి నేనుండే క్వార్టర్స్ కూడా వచ్చి నాపై అఘాయత్యం చేయబోతుండగా నేను అతన్ని నెట్టి అక్కడి నుంచి తప్పించుకున్నాను. తర్వాత రోజు మా డీసీపీకి కంప్లైంట్ చేయడానికి వెళ్తే, ప్రజలు మన దగ్గరికి సహాయానికి రక్షణకి రావాలే గాని మనం అలా ఒకరి దగ్గర నుంచి రక్షణ సహాయం కోరుకోకూడదు. నువ్వు 10 మందికి సహాయం చేసే పొజిషన్ లో ఉన్నావు, నువ్వే నీ ప్రాబ్లం
ప్రాబ్లమ్స్ ని ధైర్యంగా ఎదుర్కోవాలి, కానీ ఇలా కంప్లైంట్స్ ఇవ్వడం ఏంటి అన్నారు. అదే సమయంలో ధరణిదాస్ అనే ఒక లోకల్ రౌడీ పోలీస్ కేసు నడుస్తుంది. ఆ కేసులో తనకి సహాయం చేయడానికి ధరణిదాస్ రాథోడ్ రాజుని సహాయం కోరడానికి వచ్చాడు. ఆ కేసు డీటెయిల్స్ తీసుకోవడానికి నా దగ్గరికి వచ్చినప్పుడు నాతో కొంచెం తేడాగా మాట్లాడి కేసు డీటెయిల్స్ తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. నేను ఒక 2 రోజులు ఆగి ధరణిదాస్ ఇంటికి వెళ్లి రాథోడ్ రాజు నీ సీక్రెట్స్ అన్ని మీ అపోజిషన్ రౌడీకి చెప్పేశాడు అని చెప్పి, రాథోడ్ రాజు బ్రతుకుంటే నీ ప్రాణాలకే ప్రమాదం అని చెప్పి వాడిని చంపేయడానికి ఇదే సరైన సమయం. రేపు కేసు నిమిత్తమై పలానా చోటికి వెళ్తున్నాడని, అక్కడ ఎవరూ ఉండరని ఒక లైసెన్స్ లేని తుపాకీ వాడి చేతికిచ్చి వచ్చేసాను. ధరణిదాస్ రాథోడ్ రాజుని ఫాలో అవ్వి తర్వాత రోజు తెల్లవారుజామున వాడిని కాల్ చేశాడు. అదే సమయంలో నేను అక్కడికి వెళ్లి ధరణిదాస్ ని కాల్ చేశాను. దాంతో నాకు ఇద్దరు పీడ విరగడయ్యింది. అలా అక్కడ 3 సంవత్సరాలు నా సర్వీసింగ్ కంటిన్యూ చేసి ఎగ్జామ్ రాసి ఎస్ఐగా నేను ఇక్కడికి ట్రాన్స్ఫర్ పెట్టుకుని వచ్చేసాను. అసలు నాకు ఈ ఉద్యోగం మీద, మనుషుల మీద, ఈ లస్ట్ మీద చాలా చిరాకు వచ్చి పెళ్లి చేసుకోకూడదు అనుకున్నాను. అందుకే సౌత్ కి ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకుని ఆంధ్రాకి వచ్చేసాను. అబ్బాయిలంతా ఇంతే అనుకుని నేను అలా ఉండిపోయాను. కానీ నిన్ను చూసిన తర్వాత నా అభిప్రాయం మొత్తం మారిపోయింది. అమోన్ సూర్య, మూవ్ ఆన్ అవ్వాలి లైఫ్ లో. సంధ్య అలా చెప్పగానే సూర్య అర్థం చేసుకుని సంధ్యని లవ్ చేయడం స్టార్ట్ చేశాడు. అలా వాళ్ళిద్దరూ వేరే ప్లేస్ కి ట్రాన్స్ఫర్ చేసుకుని అక్కడ పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉన్నారు. సో లైఫ్ ఈజ్ వెరీ బిగ్. డోంట్ లెట్ లవ్ ఫాల్ యూ. ఇఫ్ యూ మూవ్ ఫార్వర్డ్ సంథింగ్ గుడ్ విల్ హ్యాపెన్. లైఫ్ అనేది చాలా పెద్దది. ప్రేమ వల్ల ఆగిపోవడం కాదు, దానివల్ల ఎదరికి ఫార్వర్డ్ అవ్వాలి. జరిగేదంతా మంచికే అని నమ్మాలి. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.